ఇస్తున్నాం. వెనక ఉండి ఆ నాటకాన్ని ప్రశాంతంగా వీక్షించారని మాకు అర్థమవుతోంది. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. వన్ సిటీ వన్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా విజయవాడ ఉత్సవ్ 4వ రోజుకు చేరుకుంది. గుమ్మడి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనం రోజు చెప్పుకుంటున్నాం, ఎవరు ఈ కార్యక్రమాలు, ఈ థియేటర్ కానీ కళలు కానీ ఏది కూడా వైభవంగా ఉండాలి అనేటువంటి హృదయపూర్వకంగా కళామ్మ తల్లికి ఆశీస్సులు కోరినటువంటి మన కేశినేని చిన్ని గారికి అందరూ ఒక్కసారి హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు ఇవ్వండి. ఆయన ఇంకా ఇంకా ఎదగాలి. ఇవాళ కృష్ణదేవరాయలు గారిని ఎందుకు తలుచుకుంటున్నామంటే 500 సంవత్సరాల క్రితం ఆయన కళలను పోషించాడు. అలాగే మన అభినవ కృష్ణదేవరాయలు సతీ సమేతంగా వచ్చారు. వారికి మా కళాకారులందరి తరఫున, ఎందుకంటే మీరు మామూలుగా మీ హృదయం ఎన్ని మీటింగుల్లో మేము విన్నాం. ఎందుకంటే మీరు కళలో అంటే మీకు ఎంత ఇష్టమో నేను గమనించాను. నేను ప్రపంచవ్యాప్తంగా తిరిగిన వాడిని, ఎంతోమందిని నేను స్టడీ చేసిన వాడిని. ఎవళ్ళ కళాహృదయం ఉంది, ఎవళ్ళ కళలను పోషిస్తారు, ఎవరు ఉన్నారో వాళ్ళు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు, ఎప్పుడు విజయాలను సాధిస్తారు. అటువంటి విజయాలు మా చిన్ని గారికి పరంపరగా రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి వారిని మా తేజస్వి గారు ముందుగా మాట్లాడిన తర్వాత చిన్ని గారు ఆఖరిలో మాట్లాడిద్దాం. అనిల్ సుగ్గర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.